హాయ్లా మై బ్యాచిలర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీకోసం ఈ వీడియో అయితే ఇగో ఎవరికైనా చిక్కుడుకాయ కూర అంటే ఇష్టం ఉందనుకో, వండుకోలేకపోతున్నారు ఎట్లా వండాలా అని కన్ఫ్యూజ్ అవ్వకుర్రి. ఇగో నేను చెప్పినట్టు చిన్నగా సింపుల్ గా వండేసుకోర్రి. చాలా సింపుల్. ముందుగా అయితే చిక్కుడుకాయలు మంచిగా తుంచుకోండి. మరి చిన్నగా తుంచుకోవద్దు, మీడియం సైజ్ లో తుంచుకోండి. ముక్కలు మంచిగా ఉడికితే కూడా ముక్కలుగా కనిపిస్తాయి. ఇగో ఇక్కడ నేను చూపించినట్టు తుంచుకోండి. పురుగులు ఉంటాయి చూసుకొని తుంచుకోవాలన్నట్టు. మంచిగా గిన్నెల వాటర్ పోసి కడిగి ఒక వేరే ప్లేట్ లోకి తీసుకోరి. ఇక చిక్కుడుకాయలు కొంతమంది అయితే ఉడకబెట్టుకొని వండుకుంటారు. మీకు కావాలంటే ఉడకబెట్టుకోండి, లేదు అంటే నేనైతే ఉడకబెట్టకుండానే వండుతున్నా. ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్ని పోతాయి అని చెప్పి ఇక ఉడకబెడతలేను. ఇక ఫస్ట్ అయితే మూకుడు పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని కావాల్సినంత నూనె పోసుకోరి. పావు కిలోకి ఒక చటాకు నూనె సరిపోతుంది. ఇక పోసుకున్న తర్వాత జీలకర్ర వేయరి. తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై అయినాక అల్లం పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోరి. మనం వండుకునే ఏ కూర అయినా సరే అల్లం అయితే మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇక చిక్కుడుకాయలు అయితే వేసుకొని కాసేపు మగ్గనియాలి. మగ్గనిచ్చినాక ఒక 2 టమాటాలు అయితే పావు కిలో కూరకు సరిపోతుంది. నేను ఒకటే వేసిన. ఆ టమాటాలు కూడా వేసి మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి కలబెట్టి కాసేపు మగ్గనిచ్చి కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ కాసేపు మగ్గనిచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది కర్రీ.